This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome to This is with the YouTube channel. Guys, ఈరోజు మనకి ఒక టైపింగ్ జాబ్ అయితే వచ్చిందన్నమాట. గో బనానాస్ అనే ఒక ఆర్గనైజేషన్ నుంచి మనకి సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. సో చక్కగా ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు. మేజర్గా కంటెంట్ రైటింగ్ మీద మీకైతే జాబ్ అయితే ఉంటుంది. క్లియర్గా డీటెయిల్స్ కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి ఈ రోజు నుంచి ఇంటర్వ్యూ రౌండ్స్ కూడా మనకైతే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. సో గైస్, ఎవరైతే ఈ యొక్క పర్టికులర్ జాబ్కి అప్లై చేసి మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అవుతే మనకి ఇంటర్వ్యూస్ కూడా వీళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు ఈ రోజు నుంచి. గమనించండి గైస్. ఓకే, సో క్లియర్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేస్తాను. అంతా కూడా గో బనానా నుంచి ఒక అఫీషియల్ పేజ్ నుంచి అయితే డిస్కస్ చేద్దాం. మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూసంటే మీకు డీటెయిల్స్ అయితే క్లియర్ కట్గా తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేయండి, మనకి వీడియోస్ని ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి, అసలు మిస్ అవ్వద్దు. ఓకే, మీకు జాబ్ రిక్వైర్మెంట్ కింద కామెంట్ అయితే చేస్తండి వెంటనే. ఓకే, సో ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం. చూడండి ఒకసారి, మీకు డైరెక్ట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లోని ఫస్ట్ కామెంట్లో కూడా ఇస్తాను, అక్కడ నుంచి మీరు అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, లెట్ స్టార్ట్. రైట్ గైస్, మీకు చెక్ చేసుకోవచ్చు. మీరు అన్స్టాప్ ప్లాట్ఫామ్లో మనకైతే స్పాట్ అయిందన్నమాట. కాంటెంట్ రైటర్ అనేసి గో బనానాస్ నుంచి వచ్చింది. ఇది ఒక మార్కెటింగ్ కంపెనీ గైస్. సో గైస్, చూస్తే మనకి ఈ యొక్క కాంటెంట్ రైటర్గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటి చూద్దాం. ఇక్కడ ఎలిజిబిలిటీలో ఫ్రెషర్స్ దీనికి అయితే ఎలిజిబుల్ అట. ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ దీనికి అయితే ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లమ్ అట. రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూడండి, మనకైతే 24th జూన్ నుంచి అయితే స్టార్ట్ అయింది. స్క్రీనింగ్ ప్రాసెస్ మనకి 29th జూన్ నుంచి 8th జూలై వరకు కూడా మనకైతే ఇంటర్వ్యూ రౌండ్స్ అయితే మనకైతే ఉంటాయట. డైరెక్ట్గా వాళ్ళే మెన్షన్ అయితే చేస్తారు. ఓకే, ఈ రోజు వెంటనే అయితే అప్లై చేసుకోండి, మనకి ఇంటర్వ్యూ రౌండ్ అయితే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, సో చూడండి మనకి డీటెయిల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనకి ఇక్కడ క్లియర్గా చూస్తే డెవలప్ ఎంగేజింగ్ అండ్ క్రియేటివ్ కంటెంట్. వేరియస్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి వీళ్ళకి. సో ఆ వెబ్సైట్స్ ఉంటాయి, బ్లాగ్స్ ఉంటాయి, సోషల్ మీడియా అండ్ మార్కెటింగ్ మెటీరియల్స్ ఉంటాయి. వాటిలన్నింటిలో కూడా మీరైతే క్రియేట్ చేస్తారన్నమాట. కాంటెంట్ టైప్ చేసి ప్రాపర్గా వర్క్ చేసుకుంటారు మీరు. రీసెర్చ్, కంటెంట్ మార్కెటింగ్, వీడియో ప్రొడక్షన్ అండ్ క్రియేటివ్ ఆపరేషనల్ టాపిక్స్ మీద మీరైతే రీసెర్చ్ చేస్తారు. కండక్ట్ రీసెర్చ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేటెడ్ టాపిక్స్ చాలా ఉంటాయి, వాటి మీద రీసెర్చ్ చేస్తారు. మీరు రైట్ చేస్తారు. క్లియర్, కాన్సైజ్ అండ్ గ్రామటికల్లీ కరెక్ట్ కాపీని మీరైతే ప్రాపర్గా రాస్తారు అనేసి వీళ్ళైతే చెప్తున్నారు. డిపెండ్స్ అపాన్ ది బిజినెస్ రిక్వైర్మెంట్ అనమాట. సో ఆప్టిమైజ్ కాంటెంట్ ఫర్ సర్చ్ ఇంజిన్. సో ఏవైతే కాంటెంట్ రాస్తారో దాన్ని ప్రాపర్గా ఆప్టిమైజ్ చేస్తారు, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కోసం అని కూడా వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, టోటల్ కాంటెంట్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి. డోంట్ వెరీ టెల్. శాలరీ మీరు డైరెక్ట్గా డిస్కస్ చేసుకోవచ్చు. ఇక్కడ 5 days వర్క్ ఉంటుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, ఫుల్ టైమ్ ఆపర్చునిటీ, ఫ్లెక్సిబుల్ అవర్స్ మనకైతే ఉంటే చక్కగా ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు. ఓకే, వెంటనే లేట్ చేయకుండా క్విక్ అప్లై మీకు ఇచ్చేసి తొందరగా అయితే అప్లై చేసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే అన్స్టాప్ అకౌంట్లోని ఆర్ అన్స్టాప్ మనకి వెబ్సైట్లోని ఈ యొక్క ఒక అకౌంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు అయితే క్రియేట్ చేసుకుని పెట్టుకోండి. సో వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ చెక్ చేసుకోండి, వెంటనే అప్లై చేసుకోండి. మంచి అప్డేట్ ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మనకి వెళ్దాం. అంతవరకు సెలవు, బాయ్.